3 ప్రాంతాలు పనిచేస్తారు కదా! చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా మన టార్గెట్ ఎప్పుడైనా కనపడ్డారా? లేదా వాళ్ళతో ఎప్పుడైనా అయిందా? చాలా మంది సార్. అంటే మనకి సినిమాల్లో చూపినట్టుగా ఉండదు సార్. సినిమాలు అందుకే నేను జనరలీ ఆర్మీ సంబంధించిన సినిమాలు నేను వెళ్ళను సార్. ఎందుకంటే అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు చూపించేది ఇంకోటి. నేచురల్‌గా ఆర్మీ కాదు, పోలీస్ కూడా వేరే వేరేగా చూపిస్తా ఉంటారు. సో అలా ఏం లేదు సార్. చాలా ఫ్లాగ్ మీటింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చొని మాట్లాడుతున్నామో అలా వాళ్ళ ఆర్మీ కమాండర్ వస్తారు, మేము కూర్చొని వితౌట్ వెపన్స్, బాబు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్, వార్ లైక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఎవడు దొరుకుతాడా అని చూస్తాం. కానీ నార్మల్ టైంలో మటుకు అలా ఉండదు. అంటే ఈ సినిమాలో చూపిస్తున్నట్లుగా మరి మీకు అడుగుతున్నా సార్ సరౌండింగ్ బార్డర్స్కి వచ్చేసరికి వాళ్ళు వస్తుంటారు, గ్రానైట్ విసురుతుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. లేదండి, లేదు. దట్ ఓన్లీ వెన్ ది సిచ్యువేషన్ ఈస్ బ్యాడ్, ఓన్లీ వెన్ ద వార్ లైక్ సిచ్యువేషన్ ఈస్ దేర్, అప్పుడు ఇవన్నీ జరుగుతాయి తప్పితే నార్మల్ పీస్ టైంలో అంతగా ఏముంది. కానీ ఒక్కొక్కసారి మనకి ఆర్ఎస్పుర పంజాబ్ లాంటి జమ్మూ రంజిత్ సింగ్ కావచ్చు, ఇటువంటి సెక్టార్లు, పూంచ్ సెక్టార్, అవును సార్, ఈ సెక్టార్లో ఎక్కువగా గ్రానైట్లు పడుతుంటాయి కదా అట్టుండి. అవును. అంటే ఇట్ ఈస్ మిస్చీఫ్ సార్. అంటే వాళ్ళు సార్ మనము పాకిస్తాన్ని అర్థం చేసుకోవాలి సార్. పాకిస్తాన్ ఈజ్ ఎ సెమీ ఫెయిల్డ్ స్టేట్ సార్. సెమీ ఫెయిల్డ్ స్టేట్ కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా కొన్ని విషయాల్లో ఆర్మీ మీద కంట్రోల్ వీక్ ఉంది సార్. సో జస్ట్ టు కీప్ ద ఇష్యూ ఆఫ్ కశ్మీర్ అలైవ్ వాళ్ళు ఏదో పని చేస్తారు. అంటే మనం ప్రొవోక్ చేయడానికి చేస్తుంటారు వాళ్ళు. మనకు ప్రొవోక్ అని కాదు సార్, ఇక్కడ గొడవ ఉంది, ఈ గొడవను మేమే సాల్వ్ చేయగలం, ఆర్మీయే సాల్వ్ చేయగలదు అని పొలిటికల్ లీడర్షిప్ని కంట్రోల్ చేయడానికి ఆ డైమెన్షన్లో పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ అంతే. కానీ అంత సిచ్యువేషన్ బ్యాడ్ ఏం లేదు. అంటే నాట్ ఆన్ ఏ డే టు డే బేస్. సార్ ఇప్పుడు కొన్ని మీరు చేసిన విలేజ్లో మనకు బార్డర్ కనిపిస్తుంటుంది సార్. ఆర్మీకి మనకి ఉన్నది ఇష్యూస్ పక్కన పెడతాం, జనరల్ పబ్లిక్ పాకిస్తాన్ కానీ ఇండియా వాళ్ళు కలిసిమెలిసి ఉంటుంటారా? చాలా సార్. ఎందుకంటే మనకి బౌండరీ డిజైన్ చేసినప్పుడు అంత లాజిక్ అప్లై చేయలేదు సార్ వీళ్ళు. ఏమైందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మీరు అటు కూర్చున్నారు, నేను ఇటు కూర్చున్నాను, గవర్నమెంట్ వచ్చి ఇదే సరిహద్దు అనేసింది, సో తమ్ముడు అటు ఉండిపోయాడు అన్నట్టు వచ్చేసాడు. సో ఆ క్రాస్ కల్చరల్ లింకేజెస్ ఉన్నాయి సార్. సో కామన్ కల్చరల్ ల్యాండ్స్కేప్ అని అంటాం నేను పాఠం చెప్పినప్పుడు. ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్ కామన్ కల్చరల్ ల్యాండ్స్కేప్ ఉంది కాబట్టే మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటిది ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు సార్. ఎందుకంటే ఒకరు కలుసుకోవాలి కదా. ఎందుకంటే ఫర్ సెంచురీస్ కలిసి ఉన్నారు. మీరు ఐ డోంట్ నో మీరు విన్నారో లేదో, మన్మోహన్ సింగ్ ఒకరోజు పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఐ వాంట్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ లాహోర్, లంచ్ ఇన్ పాకిస్తాన్, డిన్నర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. దిస్ ఈజ్ హౌ మై ఫోర్ ఫాదర్స్ లివ్డ్ అండ్ దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ మై చిల్డ్రన్ ఆల్సో టు లివ్. అంటే ఎంత పెద్ద స్టేట్మెంట్ చూడండి సార్. ఆయన ఏమంటున్నారంటే మన ఫోర్ ఫాదర్స్ అందరు కలిసిమెలిసి ఉన్నారు, ఇలాగే ట్రావెల్ చేశారు, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్తూ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసుకుంటూ ఉన్నారు, అలాగే మన ఫోర్ ఫాదర్స్ ఉన్నారు, అలాగే మన పిల్లలు కూడా కలిసిమెలిసి ఉండాలి, ఇలా కొట్టుకోవద్దు. చాలా పెద్ద స్టేట్మెంట్ సార్. అవునండి. అంటే అటువంటి కల్చర్ కనిపిస్తుంటుందా మీకు? క్రాస్ కల్చర్. అక్కడ కూడా పంజాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ కదా సార్. పార్టీషన్లో పంజాబ్ పార్టీషన్ కదా అయింది సార్. అవును, కరెక్ట్. సో పంజాబ్ ఈజ్ మీరు విజువల్ గా చూసారా ఎక్కడైనా పనిచేస్తున్న జాయింట్ గా కానీ? మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డ్రెస్ హ్యాబిట్స్ కానీ, కల్చరల్ హ్యాబిట్స్ కానీ ఆల్మోస్ట్ సిమిలర్ సార్. ఆల్మోస్ట్ సిమిలర్. లాంగ్వేజ్ దే యూస్ పంజాబీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్పోకన్ లాంగ్వేజ్, ఉర్దూ ఈజ్ అనదర్ లాంగ్వేజ్. అంటే వాళ్ళ రిలేషన్ కూడా అలాగే ఉందంటారా? ఎస్ వెరీ మచ్. అంటే ఓన్లీ ఆర్మీ మధ్యన వార్ ఇదంతే, పబ్లిక్ వార్ కాదు? లేదండి, సివిల్స్ వార్ కాదు అసలు, ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు లేదు. దే అడ్మైర్ ఇండియన్స్ లైక్ ఎనీథింగ్ బికాజ్ ది కైండ్ ఆఫ్ మనకు దొరికే లిబర్టీ, స్వేచ్ఛ వాళ్ళకి దొరకలేదు. సెకండ్ పోస్ట్ ఎక్కడికి వచ్చారండి? రాజస్థాన్ తర్వాత దెన్ నార్త్ ఈస్ట్, అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత అస్సాంలో ఇన్సర్జెన్సీ, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఫైట్ చేసింది సార్. ఒక 3 years వరకు నార్త్ ఈస్ట్ ఉల్ఫా, NSCN వీళ్ళందరికీ మేము, NDFB, బోడోస్, చాలా అంటే నా టఫెస్ట్ పోస్టింగ్ అంటే నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ, బికాస్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ అంబుష్. వాళ్ళు అటాక్ చేసే విధానం చాలా చాలా అక్యురేట్గా చేస్తారు సార్. సో అది తప్పించుకోవడం అన్నది చాలా చాలా. మీరు చెప్పిన అస్సాం, మేఘాలయ ప్రాంతాలు పనిచేస్తారు కదా, బోడో ఒకప్పుడు బోడో ఒకప్పుడు సార్, ఇప్పుడు లేదు. అవును సార్. వాళ్ళ అంబుష్ ఎలా చేసేవారండి? అంటే గెరిల్లా టైపా లేదా? గొరిల్లా అంబుష్ సార్, గొరిల్లా అంబుష్. అండ్ సార్ మనము వాళ్ళని ఎథనికల్గా చూస్తే దే ఆర్ ఫైటింగ్ రేస్ సార్. వాళ్ళు ఫైట్ చేయడానికే పుట్టారు సార్.
సో వాళ్ళకి అది న్యాచురల్గా ఉంది లోపల, అంటే ఒక ఆలోచించే తీరు ఆ జీన్స్ ఉంది. చాలా స్ట్రాంగ్ సార్. ఎందుకంటే అండ్ వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ చాలా బాగా తెలుసు సార్. అంటే మీరు ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్ నేను మీకు, మీరు ఆశ్చర్యపోతారు. ఒకరోజు ఒక ఇంటి వచ్చింది, ఒక ఉల్ఫా లీడరు ఒక విలేజ్లో ఒక ఇంట్లో కూర్చొని ఉన్నాడు. సో మొత్తం కార్డన్ చేసి చుట్టుముట్టేసి నేను అటాక్ లాంచ్ చేశాను సార్. నేను ఫ్రంట్ డోర్ నుంచి ఎంటర్ అయ్యాను సార్. ఆయన వెనక డోర్ ఓపెన్ చేసుకొని పెద్ద లోయ సార్. హీ జస్ట్ జంప్డ్ ఇన్ టు ది వ్యాలీ. అయ్యో, ఐఎమ్ లైక్ వీడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే విలేజర్స్ నవ్వారు. ఏం నవ్వుతున్నారని అడిగితే, సార్ కింద ఎంత బుషి ఉంటుందంటే వాడికి ఏం కాదు అని. నాకు తెలియదు ఆ విషయం. నాకు తెలిసి ఉంటే నేను కూడా జంప్ చేసేవాడిని కదా. సో ఇలా వాళ్ళకి ల్యాండ్ గురించి ఉన్న అవగాహన మనకు లేదు సార్. సో అందుకే దే ఆర్ వెరీ వెరీ పొటెన్షియల్. అంటే క్లినికల్ ప్రెసిషన్ తోటి స్ట్రైక్ చేస్తారు సార్. చాలా అక్యురేట్గా వాళ్ళు అంబుష్ పడతారు సార్. చాలా కష్టం. మీరు ఒక సినిమా వచ్చింది అజయ్ దేవగన్ది, హిందీ సినిమా సార్, ట్యాంగో చార్లీ అని చెప్పేసి. ఆ సినిమాలో కొంచెం వరకు నిజం ఎలా జరుగుతుందో అలా చూపించాడు సార్. చాలా బ్రూటల్ ఉంటుంది. మీకు బాగా టఫెస్ట్ ఫైట్ చెప్పండి అక్కడ. అక్కడ ట్యాంగో చార్లీ చెప్తున్నాను కదా, ఇన్సర్జెన్సీలో ఒకరోజు మా మీద అంబుష్ జరిగింది సార్. టీ గార్డెన్లో కాలువల్లాగా ఉంటాయి సార్. కాలువలో పడుకున్నాను, పైనుంచి బుల్లెట్స్ వెళ్తున్నాయి సార్. తల పైకి తీస్తే పేలిపోతుంది సార్. అంటే 17-18 minutes క్రాస్ ఫైరింగ్ జరిగింది సార్. దేవుడు ఉన్నాడు కాబట్టే బయటకు వచ్చాం. లేకపోతే నేను ఇప్పుడు ఇది రూమ్ అనుకోండి సార్, నా గోడ మీద అన్ని బుల్లెట్ మార్క్స్ ఉండేవి. నా బెడ్ పక్కన AK-47 కాక్ చేసుకొని పడుకునేవాడిని. సో చాలా టఫ్ టైమ్స్ చూసాను సార్ ఆర్మీలో. సో ఇవన్నీ గుర్తు చేసుకుంటే గూస్ బంప్స్ వస్తాయి సార్. ఇప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. వింటుంటే నాకే వస్తున్నాయి. చాలా చాలా ఇట్ వాజ్ వెరీ, నేను అందుకే నా పిల్లలు చెప్తాను సార్ ఇన్స్టిట్యూట్లో కూడా, మీకు అడ్డంకులు వస్తున్నాయి, ఆబ్స్టకల్స్ వస్తున్నాయి అంటే నేచర్ వాంట్స్ యూ టు రైజ్ అబౌవ్ ది ఆబ్స్టకల్. ఆబ్స్టకల్ రావట్లేదు అంటే మీరు దారి తప్పిపోయారు. అవును, మీకు అడ్డంకులు వస్తున్నారంటేనే మీరు కరెక్ట్ దారిలో ఉన్నారు. నేచర్ మిమ్మల్ని ఆ ఆబ్స్టకల్స్ పైకి లేవాలి అన్న విధంతోనే టెస్ట్ చేస్తుంది.